రాష్ట్రంలో అన్ని వర్గాలకు వనరులు, రాజకీయ, ఆర్థిక అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో కులగణన చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. చరిత్రలో భాగస్వామ్యం లేని వారు భారత రాజకీయ ముఖచిత్రాన్ని కలుషితం చేస్తున్నారని ఆరోపించారు. ప్రేమను పంచుతూ లౌకికవాదంతో అందరూ జీవించాలనే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన బ్లడ్ స్పీక్స్ టు పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు బట్టి. అందరూ కలిసి పోరాటం చేసుకుంటున్నటువంటి భారతదేశం. ఆనాటి పోరాటం ఆ రకంగా అందరూ కలిసి పోరాటం చేసి ఉండకపోతే ఈనాడు భౌతికంగా ఏర్పడినటువంటి ఈ లౌకికవాదంతో కూడినటువంటి భారతదేశ పరిపాలన ఈ రకంగా సజావుగా జరిగేది కాదని నేను ప్రగాఢంగా నమ్ముతాను. మరి చాలా మంది కొద్దిమంది కేవలం రాజకీయ అధికారం కోసమే ఈ దేశం పాలన చేతుల్లో ఉండాలనే ఆలోచనతోనే చరిత్రలో భాగస్వాములు కూడా కారణటువంటి వారు ఈ రోజు ప్రచారం చేసుకుంటూ ఈ దేశాన్ని వారి చేతిలో తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ రకరకాల ప్రచార కార్యక్రమాలు కూడా చేస్తూ ఒక హేట్ అనే దాన్ని ఒక తీవ్రమైనటువంటి హేట్రేట్ని ఈరోజు సమాజంలో పంచుతూ భారత రాజకీయ ముఖ చిత్రాన్ని కలుషితం చేస్తున్నారు. నిజంగా ఇంత కుచిత భావంతో ఆనాడు అందరూ ఆలోచన చేసుకుంటే ఈరోజు ఈ దేశం సువిశాలమైనటువంటి సర్వసత్తా లౌకికవాదంతో కూడినటువంటి స్వతంత్ర భారతదేశంగా ఈరోజు వచ్చి ఉండేది కాదు. ఈరోజు ప్రజాస్వామ్య దేశంగా మనం సాగించేది కూడా కాదు. మరి ఆ పోరాటం జరిగినటువంటి సందర్భంలో ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి కులం కానీ, వర్గం కానీ, ప్రాంతం కానీ, మతం ప్రతిపాదనగా ఆనాడు జనం కదలేదు, నాయకుడు అందరూ సమస్యగా ఒక ఆలోచన కోసమే కదిలేదు తప్ప ఒక కులం కోసం, ఒక మతం కోసం, ఒక ప్రాంతం కోసం కదలేదు. సువిశాలమైనటువంటి భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకుని రావాలి. ఆ తెచ్చుకున్న స్వాతంత్ర భారతదేశంలో మనమంతా స్వాతంత్రంగా, స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యంగా బతకాలని అందరూ కలిసి పోరాటం చేసి ఆ ఉద్యోగంలో పాల్గొన్నారు. కాబట్టి మనం తెచ్చుకోగలిగా ఈరోజు మనం సజావుగా స్వతంత్రంగా బతకగలుగుతాం.